मम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ, అందరికీ స్వాగతం ఈ రోజు కార్యక్రమంలోకి. సో ఈ రోజు మనము హరే శ్రీ కృష్ణ. హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీతలోని అష్టమోధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాము. నిన్న సప్తమోధ్యాయం చర్చించుకున్నాం మనము. హరే కృష్ణ. సో సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తుందా అండి? కన్ఫర్మ్ చేయండి. ఆ, వినబడుతుంది. థ్యాంక్ యూ. అండ్ హరే కృష్ణ ఎవరెవరైతే ప్రభుజీ, సౌండ్ హరే కృష్ణ చిన్నగా వస్తుంది. చాలా చిన్నగా వస్తుందా? చిన్నగా వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ, అందరికీ సౌండ్ చిన్నగా వస్తుందా నా వాయిస్? ఇంకా కొంచెం క్లియర్ గా ఇంక్రీజ్ ఉంది చేయండి స్వామి. ప్రభుజీ. ఓకే, ఒక్క నిమిషం. చైనా ఎన్నింటికి తింటావు అది అన్నం? అది ఉల్లిపాయ పెరుగు ఉంది, ఒక ఎగ్ బాయిల్ చేస్తా నీకు. హరే కృష్ణ, ఇప్పుడు వాయిస్ మళ్ళీ సరిగా వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఇంకేమంటావు, ఇప్పుడు హరే ఏమంటావు? కృష్ణ. సౌండ్ చిన్నగానే వస్తుంది స్వామీజీ. ఒకసారి మీరు ఫోన్ లో నుండి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఆ, మళ్ళీ లాగిన్ అవ్వండి మాతాజీ. ఒక్కోసారి మనం జూమ్ లో ఉన్నప్పుడు కాల్ వస్తే కనుక మాట్లాడే వాళ్ళ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది. మిగతా అందరికీ చిన్నగా వినిపిస్తుందా, పెద్దగా అనిపిస్తుందా? బాగానే ఉంది గురు. థ్యాంక్ యూ కన్ఫర్మ్ చేసినందుకు. ఓకే, పెద్దగా హరే వస్తుంది. కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో నిన్న మనము ఆ సప్తమోధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మనం నిన్న చర్చించుకున్నాము. ఓకే. ఆ జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుడు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు మనకి. ఆ ఎలాగైతే ఆ, తన మీద భగవంతుడి మీద భక్తి పెరగడానికి తన గురించి శ్రవణం చేయాలని, అలాగే తన యొక్క భగవంతుడి యొక్క శక్తి ఎన్ని విధాలుగా ఉంది, అలాగే ఎక్కడెక్కడ వ్యాపించి ఉంది, ఈ సృష్టి మొత్తంలో తన శక్తి ఏ విధంగా సారవంతమై ఉంది అనేటటువంటి విషయాల్ని చెబుతూ మనకి, అలాగే ఆ ఆ, ఇంకా ఏం చెప్పారు? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరి పుణ్యం పరిపక్వం అవుతుందో వారు దేవుని చివరిగా చివరిగా ఆ విషయం చెప్పారు. కానీ మధ్యలో కొందరు ఒక 4 రకాలైనటువంటి వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. కానీ ఒక 4 రకాలైనటువంటి వాళ్ళు భగవంతుని శరణ కోరుతారు అని. ఎవరి జ్ఞానం అయితే మాయ ద్వారా అపహరించబడుతుందో వారు భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు
అనేటువంటి విషయాన్ని చెబుతూ, అలాగే ఆ, అసలు ఈ విషయాలు వినడానికి ఆ, ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప ఈ విషయాలు వినేటటువంటి అవకాశం దొరకదు. దొరికినా కూడా అంత తొందరగా వాసుదేవుడే సర్వమితి అనేటటువంటి నమ్మకం కుదరదు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. అదేవిధంగా సమస్త దేవతారాధన కూడా మన శాశ్వతమైనటువంటి ప్రయోజనం వైపు ఉండాలి, ఆ కేశవుణ్ణి చేరుకునే ఆ, విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ చివరిగా మన పుణ్యం పరిపక్వత అయినప్పుడు మాత్రమే భగవద్ విషయాలు మనకి అర్థమవుతాయి, రుచిస్తాయి, భగవద్భక్తి చేసే అవకాశం దొరుకుతుందని చెప్తూ, ఆ, ఇలాగా ఉంటే గనక ప్రయాణ కాలంలో సాధిభూతాది దైవమాం సాది యజ్ఞం చ దేవిదు ప్రయాణ కాలక్షమాం తేవిదురు యుక్త చేతస. సో నన్నే సర్వం అని తెలుసుకొని ప్రయాణ కాలంలో గుర్తిస్తారు అని చెప్పి భగవంతుడు నిన్నటి అధ్యాయాన్ని ముగిస్తారనమాట. అయితే ఈ ప్రయాణ కాలం అంటే ఏదో ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళడం కాదు. ఈ ప్రయాణం, ఈ ప్రయాణం ఏంటి అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రయాణం అనమాట. ఓకే. సో ఆ ప్రయాణ కాలం గురించినటువంటి విశేషాలు ఈ రోజు అధ్యాయంలో ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ రోజు అధ్యాయాన్ని మనము చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీ పదం ఇచ్చాము. అది ఏంటి అంటే డెడ్, డిఈఏడి. డి అంటే సందేహాలు. మొదటి ఆ, మొదటి ఈ అధ్యాయం అర్జునుడి యొక్క సందేహాలతో మొదలవుతుంది. భగవద్గీత ఎప్పుడైనా కూడా జ్ఞానం ఎప్పుడైనా కూడా మనము ప్రశ్నించే ఆ ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. మనకి లభించేటటువంటి జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే మనం ప్రశ్నించే ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ ప్రశ్న అడుగుతామో ఆ ప్రశ్నకి సమాధానంగా ఏది వస్తుందో అది మనకి చక్కగా గుర్తుండిపోతుంది అనమాట. మన ప్రశ్నలతోని మనకి ఇంకా ఇంకా జ్ఞానం పెంపొందుతుంది అనమాట. సో అర్జునుడు చక్కటి ప్రశ్నలు వేస్తాడు ఈ అధ్యాయం మొదట్లో. ఆ సందేశాలని, ఆ ప్రశ్నని తీరుస్తూ భగవంతుడు ఈ అధ్యాయాన్ని ముందుకు తీసుకెళ్తాడు. తర్వాత ఎగ్జామ్, ఈ అంటే ఎగ్జామ్, పరీక్ష. ఓకే. సో జీవితం మొత్తం కూడా ప్రిపరేషన్, అలాగే మరణం అనేటువంటిది పరీక్ష అన్నమాట. ఓకే. సో ఎలాగైతే ఒక వ్యక్తి ఆ, ఓ డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ సర్టిఫికేట్ సంపాదించాలంటే ఓ 3-4 సంవత్సరాలు కష్టపడి చదవాలి. చదివిన తర్వాత చివరిగా ఎగ్జామ్ రాసి దానిలో ఉత్తీర్ణుడైతే అప్పుడు సర్టిఫికేట్ వస్తుంది. అలాగే మనుష్య జీవితం కూడా, జీవితం మొత్తం కూడా ప్రిపరేషన్ అన్నమాట, తయారవ్వాలన్నమాట మనం దేనికి, మరణం అనే పరీక్షకి. దాంట్లో ఉత్తీర్ణత అవుతేనే మన జీవితం సఫలమైనట్టు. సో ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత భగవంతుణ్ణి ఎలా పొందడం, అటైనింగ్ ద అబ్సల్యూట్, భగవంతుణ్ణి పొందడం ఎలా అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత భక్తి గురించినటువంటి విశేష గుణగణాల గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. ఆ, సో ఈ అధ్యాయానికి ఈ పేరు ఎందుకు ఇవ్వబడింది అంటే ఆ మనుష్య జీవితంలో కొందరికి కష్టాలు రావచ్చు, కొందరికి సుఖాలు రావచ్చు, కొందరి జీవితం కేవలం సుఖంగానే ఉండొచ్చు. ఏదో స్వల్ప కష్టాలు తప్ప ఎలాంటి కష్టాలు రాకుండా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఏ ఏ పెద్ద పెద్ద సంపన్నులు ఉన్నారనుకోండి, ఎలాంటి ఎక్కువ కష్టాలు వాళ్ళు చవి చూడరు. కానీ ప్రతి ఒక్క జీవుడి యొక్క జీవితంలో సంభవించేది మాత్రం మరణం. దానికి మనం ఎలా తయారై ఉండాలి? మరణం అనగానే చాలా మందికి ఆ, ఒక భయం వేస్తుంది. అంటే అదెందుకండి, ఆ మరణం గురించి ఇప్పుడు అవసరం, అశుభం కదా అని చెప్పేసి అంటుంటారు. అయితే మన దృష్టిలో మరణం అనేటువంటిది ఆ, అశుభం కావచ్చు. కానీ గత జన్మలో మనం శరీరాన్ని వదిలిపెడితేనే ఈ జన్మలోకి వచ్చాం. అంతేనా? ఎస్ అవును ప్రభు. ప్రభు. ప్రభుజీ. సో అట్లాగే ఈ ప్రయాణం అనేటిది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఓకే. ఆ, హరే కృష్ణ. దయచేసి మ్యూట్లో ఉండండి. సో ఈ అధ్యాయం మొదట్లో అర్జునుడు చక్కటి ప్రశ్నలు వేస్తారనమాట. ఏమని ప్రశ్నలు వేస్తారంటే ఆ ఓకే. అర్జున ఉవాచ, ఏమని అడుగుతాడంటే కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తాం అది దైవం కిముచ్యతే అది యజ్ఞాః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే
చకతం నేయోసి యథాత్మభి అని కొన్ని ప్రశ్నలు అడుగుతాడనమాట అర్జునుడు. ఓకే. సో అవేంటి ప్రశ్నలు మనం వివరంగా చూద్దాం. సో అర్జునుడి యొక్క ప్రశ్న, కిం తద్ బ్రహ్మ అని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్రహ్మం అంటే ఏంటి? మనందరము చిన్నప్పటి నుండి పద్యం చదువుకుంటుంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. ఆ పరబ్రహ్మం అంటే ఏంటి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుందన్నమాట. సో అర్జునుడు మొట్టమొదటి ప్రశ్న ఏం అడిగాడంటే బ్రహ్మం అంటే ఏంటి అని అడిగాడు అనమాట. సో బ్రహ్మం అంటే ఏంటి అంటే నాశరహితము దివ్యము అగు జీవుడు. నాశరహితం కానటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఉండేటటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మం అన్నమాట. ఆ పరబ్రహ్మం యొక్క అంశ. ఓకే. ఆధ్యాత్మము అంటే ఏంటి? జీవుని నిత్య స్వభావము. ప్రతి మనుష్యుడికి కూడా ఒక స్వభావం ఉంటుంది. ఆ, అది ఎలా ఆ స్వభావానికి అనుగుణంగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మీరు ఆ, మీ దగ్గర ఒక చక్కెర పానకం ఉందనుకోండి. ఓకే. ఆ పానకంలో అలా ఓ చక్కెర పానకం ఉంది, ఓ గ్లాస్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ నీళ్ళని చక్కెర పానకంలో కలిపేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. అప్పుడు నీళ్ళకి ఏమైపోతుంది? స్వభావం. పానకంలో కలిసి కలిసిపోతుంది. నీటి యొక్క స్వభావము పానకంలాగా మారిపోతుంది, తీయగా అయిపోతుంది. అవునా? సో అదే అవును. విధంగా మనుష్యుడు ఏ విషయాల ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలతో ఏ గుణాలతో కలుస్తున్నాడో దానికి ఆధారంగా దాని అనుగుణంగా అతని స్వభావం మారుతూ ఉంటుందన్నమాట. సో ఆ స్వభావానుగుణంగా అతను కర్మలని ఆచరిస్తాడనమాట. సో అర్జునుడు అడుగుతున్నాడు కర్మ అంటే ఏంటి? సో ఇక్కడ ఈ సందర్భంలో కర్మ అంటే ఏంటి అంటే దేహోద్భవముకు సంబంధించిన కార్యము. సో తన స్వభావానుగుణంగా మనుష్యుడు ఏ కర్మలైతే చేస్తాడో ఆ కర్మల అనుసారం అతనికి మళ్ళీ మళ్ళీ శరీరాలు వస్తూ ఉంటాయి. ఓకే. అది ఆ, జవాబు అన్నమాట. తర్వాత అధిభూతం భౌతిక జగత్తు. అధిభూతం ఎవరంటే ఈ భౌతిక జగత్తు. సో అర్జునుడు 8 ప్రశ్నలు అడిగాడు. సో 8 ప్రశ్నలకి ఇవి జవాబులు. అధిదైవం ఎవరు? సర్వదేవతలను కూడి ఉండెడి విశ్వరూపము. సో అందరి ఆ అన్ సమస్త దేవతా స్వరూపాలన్నీ కూడా ఒకే సమూహంలో కనిపించేటటువంటి విశ్వరూపం ఏదైతే ఉందో కృష్ణుడి యొక్క విశ్వరూపము అది ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం అది దైవం అన్నమాట. సో మన ఆ స్వరూపం గురించి 11వ అధ్యాయంలో తెలుసుకుంటాము. తర్వాత అధి యజ్ఞము అంటే ఇక్కడ ఆ ప్రతి జీవుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆయన పరమాత్మ ప్రతి జీవుడి లోపల ఉంటాడనమాట. మన శరీరంలో జీవాత్మ మనం కూడా ఆత్మయి ఉంటాము. అలాగే మనతో పాటు పరమాత్మ కూడా ఉంటారనమాట. అది తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే. కానీ మనకి పరమాత్మ ఉంటాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే. అది యజ్ఞ ఎక్కడ వహించును? ఇది ఇంకో ప్రశ్న. ప్రతి జీవి యొక్క హృదయంలో ఆయన వసిస్తారు. ఓకే. తర్వాత మరణ సమయంలో మరణ సమయమున కృష్ణుని ఎలా స్మరించాలి? మరణ సమయంలో కృష్ణుని ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా. భగవంతుని ఎలా గుర్తుంచుకోవాలి? స్వామి అర్జునుడు అడుగుతాడు, మరి మరణ ప్రయాణ కాలంలో నన్ను గురించి ఆలోచిస్తారన్నారు కదా, మరి మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి మరణ సమయంలో అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. హరే కృష్ణ, క్షమించాలి. అదే. సో అర్జునుడు ఈ ప్రశ్నలు అడిగాడు, వాటికి భగవంతుడు సమాధానం చెప్పాడనమాట. ఓకే. సో మనుష్య జీవితంలో ప్రధాన సందేహం ఏంటి అంటే మరణ సమయంలో కృష్ణుడిని ఎలా గుర్తుంచుకోవాలి? 8వ ప్రశ్నకు సమాధానమే మిగిలిన
అధ్యాయపు ప్రధాన చర్చనీయాంశం. ఓకే. సో ఈ అధ్యాయం మొత్తం ఆ 8వ ప్రశ్న మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఇది మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం సరైనటువంటి జవాబు తెలుసుకుని ఆ జవాబుని మన జీవితంలో అన్వయపరుచుకున్నాం అనుకోండి, అప్పుడు మన జీవితం సఫలమైనట్టు. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం గత జన్మ యొక్క సారం. ఓకే. గత జన్మలో మనం ఏదైతే నింపుకున్నామో దాన్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. సో మళ్ళీ తర్వాత జన్మ కూడా ఇలాగే ఉండాలా అంటే అది మన చేతుల్లో ఉంది. ఇలా కాకుండా ఇంకా ఉత్తమమైనటువంటి విధంగా ఉండేటటువంటి చేసుకునేటటువంటి అవకాశం మన చేతిలో ఉందన్నమాట. సో ఆమ్, ఒక ఆ, కవి ఒక చక్కటి మాట రాస్తాడనమాట. ఇది ఆ, ఆకలి రాజ్యం సినిమాలో ఉంటుందన్నమాట ఈ మాట. ఆ, అందులో ఏమని ఉంటుందంటే, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చెప్పేసి. అయితే ఆ, దాని అర్థం ఈ దేశంలో చావును కూడా చాలా వైభవంగా ఘనంగా నిర్వహిస్తారు. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక ఉత్సవం లాగా చేస్తారు. అయితే దాన్ని యాక్చువల్గా ఏ విధంగా అనాలంటే, సనాతన ధర్మంలో చావు కూడా పెళ్లి లాంటిదే, కళ్యాణం లాంటిదే అని మనం ఆ, అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో గనుక మనము సరైనటువంటి భావనలో ఉంటే అది నిజంగా కళ్యాణమే. కళ్యాణం అంటే ఏదో ఇద్దరు స్త్రీ పురుషులు చేసుకునేటటువంటి తంతు అదొకటి మాత్రమే కాదు. కళ్యాణం అంటే అంతా శుభం. ఓకే. అందుకే లోక కళ్యాణం గురించి స్వామి ఆవిర్భవించారు అంటే లోకాన్ని పెళ్లి చేసుకోవడానికి కాదు, లోకంలో శుభాలని లోకానికి శుభాన్ని ప్రసాదించడానికి ఆయన ఆవిర్భవిస్తారనమాట. ఓకే. అది దాని అర్థం. అయితే భగవంతుడు ఏమని చెప్తారంటే, కృష్ణ అర్జున ఆ 8వ ప్రశ్న ఏమని అడిగాడు అర్జునుడు? మరణ సమయంలో భగవంతుని ఎలా స్మరించాలి? ఓకే, వెరీ గుడ్. ఓకే, గుర్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుండి భగవంతుడు ఈ 8వ అధ్యాయం 5వ శ్లోకం నుండి ఒక్కొక్క విధం చెప్తారనమాట. 5వ శ్లోకంలో ఏం చెప్తారంటే, అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రైతి సముద్భావం యాతి నాస్తేత్ర సంశయః. అంత్యకాలంలో, ఇంకా జీవుడు తన శరీరాన్ని విడిచిపెడుతున్నటువంటి ఆ చివరి క్షణాల్లో, అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు నన్ను చేరుకుంటారు. వితౌట్ ఎనీ డౌట్, ఎలాంటి సంశయం లేకుండా నన్ను చేరుకుంటారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఆ తర్వాత వెంటనే ఇంకేం చెప్తున్నానంటే, ఎం వాపి స్మరణ్ భావం త్యజంత్యే అంత్యకలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః అని చెప్తున్నాడు కృష్ణ. ఒకవేళ గనుక ఆ నన్ భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడితే భగవంతుని పొందుతాం. మరి భగవంతుని గనుక స్మరించకుండా వేరే విషయాలు స్మరిస్తే ఏం జరుగుతుంది? నరకానికి వెళ్తాం. ఏ స్మరిస్తే అదే వస్తుంది. ఓకే. సో అందుకే భగవంతుడు నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు ఇవి చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పారంటే, ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారో అంత్యకాలంలో, మరణ సమయంలో ఆ విధమైనటువంటి స్వభావంతో కూడుకున్నటువంటి జన్మనెత్తుతారు అని చెప్పి చెప్తారన్నమాట భగవంతుడు. అయితే ఒక ఆ, రాఘవ్ దాస్ బ్రహ్మచారి అని ఒక ఆయన ఉండేవారనమాట. ఓకే. సో ఆయన ఇస్కాన్లో ఉండేవారనమాట. సో ఈయన జీవితంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఓకే. ఈయన శ్రీల ప్రభుపాదుల వారు ఉన్న సమయంలో ఈయన బ్రహ్మచర్యం స్వీకరించారు. ఇస్కాన్లో ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ఆ, తాను ఆ, చాలా తీవ్రంగా స్ట్రిక్ట్గా ఒక కొన్ని సంవత్సరాలు శాస్త్రాధ్యయనం చేస్తాను అని సంకల్పం చేసుకుంటే ఆ వ్యక్తికి బ్రహ్మచర్యం ఇచ్చి కొంతకాలం అవకాశం ఇస్తారు చక్కగా శాస్త్రాలన్నింటినీ నేర్చుకోవడానికి. అవి నేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి మీద తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలా లేదంటే అలాగే కొనసాగాలా అనేటువంటి నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఒకానొక సమయంలో శిల ప్రభుపాదుల వారు ఉన్న సమయంలో
1960 దశకంలో 70 దశకంలో ఆ సమయంలో ఈ రాఘవదాస్ బ్రహ్మచారి అనేటువంటి పాశ్చాత్య దేశస్థుడు ఆయన ఆ, బ్రహ్మచర్య దీక్ష తీసుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు అనమాట. దేవాలయంలోనే ఉంటూ కాషాయం ధరించి ఇక భగవంతునికి సేవలు చేస్తున్నాడు అనమాట. ఓకే, తను చాలా గొప్ప వ్యక్తి. చాలా చాలా యాక్టివ్గా కీర్తనలు అవన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట. కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే దురదృష్టవశాత్తు ఓ రోజు ఆ వ్యక్తి ఆ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి వస్తూ ఉంటే మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. యాక్సిడెంట్ అయ్యి బండిలో వస్తుంటే, ఒక వ్యాన్లో వస్తుంటే ఆ వ్యాన్కి యాక్సిడెంట్ అయ్యి ఈయన తప్ప అందరు బతికారు. ఈ రాఘవదాస్ బ్రహ్మచారి మాత్రం శరీరం వదిలిపెట్టాల్సి వచ్చింది. వదిలిపెట్టాల్సి వచ్చిన తర్వాత పాపం ఆయనకి అన్ని అంత్యేష్టి సంస్కారాలు అవన్నీ చేసి ఆయన పేరు మీద చక్కటి వైష్ణవులందరికీ కూడా మన ఆయన జ్ఞాపకార్థం ఆ, ఒక కార్యక్రమం ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం జరిపించారు. ఓకే. చాలా కాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే భారతదేశంలో ఆ, మధ్యప్రదేశ్లో ఒక హిందూ కుటుంబంలో ఒక అమ్మాయి ఆ, ఉండేదన్నమాట. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబము. ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా ఆవిడకి చాలా పీడకలలు వస్తుండేవన్నమాట. ఎందుకు వస్తున్నాయనంటే అర్థం కాలేదు. అయితే ఒకసారి ఇంకా యవ్వనం ఆ, యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి ఆ, మన లండన్కి వెళ్ళడం జరిగింది. లండన్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆవిడ భర్తతోటి ఆవిడ లండన్లో ఒక దేవాలయం ఉందన్నమాట. లండన్ ఈశ్వర్ అని చెప్పేసి ఆ దేవాలయానికి పేరు అనమాట. లండన్లో ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి లండన్ ఈశ్వర్ అని ఆ దేవాలయానికి పేరు. సో ఆ దేవాలయానికి వెళ్ళిన భర్తతోటి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆవిడ పేరు రత్నావళి. ఓకే, ఆవిడ ఎప్పుడైతే ఆ దేవాలయంలోకి వెళ్ళిందో ఆశ్చర్యంగా వాళ్ళ భర్తకి ఈ దేవాలయంలో ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ అది ఉంటుంది అని అన్ని డీటెయిల్స్ చెప్తుందన్నమాట. వాళ్ళ భర్తని అక్కడికి ఎప్పుడో వచ్చినట్టు, ఇంతకు ముందు ఎప్పుడో వచ్చినట్టు. ఈయన ఆశ్చర్యపోయాడు. కొంతసేపు అయిన తర్వాత కొందరిని చూసి ఆవిడ గుర్తుపట్టి ఆ, నేను మిమ్మల్ని చూశాను, మీరు నాకు చాలా చాలా పరిచయం ఉన్న వ్యక్తి అని వాళ్ళని గుర్తుపడుతూ ఆవిడ ఆ, నేను ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ ఇలా చేసినట్టు ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తున్నాయని చెప్పేసి ఆవిడ చెప్తుందన్నమాట. చెప్తుంటే ఆ, ఒక చాలా పెద్ద సన్యాసి మహారాజా ఆయన ఏం చేశారంటే ఆవిడతో మాట్లాడుతూ ఆయన కనిపెట్టారనమాట. ఈవిడెవరో కాదు, రాఘవదాస్ బ్రహ్మచారి. ఆ చాలా కాలం క్రితం శరీరం వదిలిపెట్టినటువంటి మన దేవాలయంలో ఉండేటటువంటి రాఘవదాస్ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నాడో ఆయనే మళ్ళీ ఈవిడిలాగా పుట్టాడని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ఆ రాఘవదాస్ బ్రహ్మచారి బ్రతికున్నప్పుడు ఏవేవైతే సంఘటనలు జరిగాయో ఈవిడ అన్నిటినీ కూడా చక్కగా చెప్పిందనమాట. చెప్పగానే ఇంకా వాళ్ళు దృఢ నిశ్చయానికి వచ్చేసారనమాట. ఈవిడ రాఘదాస్ బ్రహ్మచారి అని. అయితే ఆయన పురుషుడు మరి స్త్రీగా ఎందుకు అవతరించాడు, స్త్రీగా ఎందుకు పుట్టడం జరిగింది, పుట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి ఆరా తీశారనమాట. తీస్తే ఏం తెలిసిందంటే ఈ రాఘవదాస్ బ్రహ్మచారి ఆయన ఆ, చక్కగా భక్తి చేస్తుండేవాడు. కానీ దేవాలయంలో ఉన్నప్పుడు ఒక ఆ, భక్తురాలి మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు ఆయన. ఆవిడ ఎక్కడ సేవ చేస్తే అక్కడికి వెళ్ళడము, ఆవిడని కొద్దిగా గమనించి చూస్తూ ఉండడము, ఆ, ఆవిడ వస్తుంటే సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉండడం, ఆవిడ మీద ఈయన ప్రేమ పెంచుకున్నాడు అనమాట. సో మరణ కాలంలో ఆవిడ యొక్క జ్ఞాపకాలతోని శరీరాన్ని వదిలిపెట్టడం వల్ల ఆవిడ పోలికలతో ఉన్నటువంటి స్త్రీ శరీరం లభించింది ఆయనకి. లభించిన తర్వాత ఈ ఇప్పుడు పుట్టినటువంటి ఆవిడ రత్నావళి మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంకా ఆ, తన పూర్వజన్మ స్మృతి మొత్తం గుర్తుకొచ్చిన తర్వాత ఆవిడ ఇంకా ఈ జన్మలో నేను మళ్ళీ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని చెప్పేసి ఆ, మన సంసార జీవితానికి ఆ, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఆవిడ ఇంకా పూర్తిగా జీవితాన్ని భగవత్ సేవలోనే వినియోగించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక జన్మలో నేను అవకాశం తీసుకొని చక్కటి అవకాశం వస్తే దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాను. ఇప్పుడైనా సద్వినియోగపరచుకుందాం ఇంత తెలిసిన తర్వాత అని చెప్పి సంసార జీవితానికి ఆవిడ ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేసి
పూర్తిగా భక్తియుత సేవలోకి ఆవిడ ఆ, భక్తియుత సేవని ఆవిడ స్వీకరించిందనమాట. సో అలాగా మనుష్యుడు ఎప్పుడైతే మరణ సమయంలో ఏ ఏ విషయాల్ని ఆలోచిస్తాడో ఆయా విషయాల అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతాడనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుందన్నమాట. భరత మహారాజ్ అని చాలా గొప్ప చక్రవర్తి. ఆయన ఆయన సాక్షాత్ ఋషభదేవుడి యొక్క కుమారుడు అనమాట. ఆయన ఎన్నో సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన పేరు మీదే భారతదేశానికి భారతదేశం అని పేరు ఇచ్చారని కూడా ఒక ఆ నమ్మకం ఉందన్నమాట. ఆయన మరణ సమయంలో ఆయన కొంతకాలం తర్వాత తన రాజ్యాన్ని అంతటిని వదిలిపెట్టేసేసి తపస్సు చేసుకుందామని అడవిలోకి వెళ్ళి ఒక జింకతోటి ఆయన సాంగత్యం పెట్టుకోవడం వల్ల మరణ సమయంలో ఆ జింక గురించినటువంటి ఆలోచనలు పెట్టుకోవడం వల్ల ఆ జింకలాగా పుట్టాల్సి వచ్చింది ఆయన. మళ్ళీ ఆ జింకలా పుట్టినా కూడా ఆయన ఘోర తపస్సు చేశాడు కాబట్టి పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చి ఆయన మళ్ళీ జింకలా ఉన్నా కూడా మళ్ళీ బ్రహ్మచర్యం పాటించి మళ్ళీ మనుష్యుడిలాగా పుట్టి జడభరతుల్లాగా పుట్టి మళ్ళీ అప్పుడు భగవంతుని చేరుకోవడం జరిగిందనమాట. ఇట్లాగా మనము మనం బ్రతుకుతూనే ఉంటాం, జీవిస్తూనే ఉంటాం. కానీ మన శరీరం వదిలిపెట్టాల్సినటువంటి సమయంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ప్రిపరేషన్ మాత్రం 100% చేసుకోరు. కేవలం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విషయానికి ప్రిపేర్ అవుతారనమాట. దానికి భయపడిపోయి ఏదో ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని మీద ఆలోచన ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అంతే, సింపుల్. అది అది మన జీవితానికి కళ్యాణం, మంగళకరం, శుభం. సో అందుకే భగవంతుడు మనకి వేరే మతాల్లాగా నువ్వు మా దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్తావు, లేదంటే నువ్వు నేను చంపినా పర్లేదని మన సనాతన ధర్మంలో చెప్పరు. మన సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే, నాయనా నువ్వు ఏ విధంగా బ్రతికావో ఆ విధమైనటువంటి జీవితమే నీకు మళ్ళీ వస్తుంది. చక్కటి భగవద్భక్తుల్లాగా బతికావనుకో, ప్రతిరోజు కూడా భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతుని జపం చేస్తూ భగవద్ విషయాలు వింటూ చక్కటి ఆధ్యాత్మిక చింతనతో బతికావనుకో, అప్పుడు భగవంతుని చేరుకునేటటువంటి అవకాశం వస్తుంది. అలా కాకుండా అస్తవ్యస్తంగా కేవలం శరీరాన్ని పోషించుకునే ధ్యాసతోటే జీవించామనుకో, అప్పుడు పశువులు కూడా శరీరాన్ని పోషించుకోవడానికే జీవిస్తాయి. సో మనం కూడా ఆ విధంగానే జీవించాం కాబట్టి ఆ జన్మ వస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఎంతో కొంత ఆ, ఆధ్యాత్మిక చింతన ఉంది కానీ కొ- పరిపూర్ణంగా లేదు, ఎంతో కొంత చేశాడు, అప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక చింతన ఆ, కూడుకున్నటువంటి జీవితం జన్మ వస్తుందన్నమాట. మనకి ఆరోగ్యాల్లో చెప్పాడు కదా భగవంతుడు, సుషీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే ఆ, అని చెప్పేసి. మంచి ధనవంతుల ఇళ్లలో, చక్కటి పండితుల ఇళ్లలో పుడతారు, ఆధ్యాత్మిక చింతన పరిపక్వం లేకుండా చనిపోతే. అలాగా మనుష్య జీవితంలో ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతామో ఆ విధానికి అనుగుణమైనటువంటి జన్మనే మళ్ళీ మనకు లభిస్తుంది అనమాట. అయితే మరి భగవంతుణ్ణి గుర్తుంచుకోవడం అనేటటువంటి ప్రక్రియ చాలా ఉన్నాయి. మన సనాతన ధర్మం అంటేనే ఎన్నో ఎన్నో పద్ధతులకి నిలయం. మనకి అందరూ ఆ, ఆ, అందరూ ఒకే విధమైనటువంటి ఆరాధన చెయ్యరు భగవంతుని. కొందరు భగవంతుడికి ఒక రూపమే లేదంటారు, కొందరు భగవంతుడికి ఒక రూపం ఉందంటారు, భగవంతుడికి అసలుకి ఆ లేదండి భగవంతుడు నేనే భగవంతుడు అంటారు కొందరు, జీవుడే దేవుడు అని అంటారు కొందరు. ఆ, ఇట్లా వివిధమైనటువంటి వాదనలు ఉన్నాయన్నమాట. ఆయా వాదనకు అనుగుణమైనటువంటి పద్ధతిని భగవంతుడు చెప్తాడనమాట. అయితే ఇప్పుడు మరణ సమయంలో భగవంతుని గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ విధమైనటువంటి అభ్యాసం ఉండాలి కదా. ఉం? ఆ, ఒక వ్యక్తి మీకు గుర్తుండాలంటే కొద్ది రోజులు ఆ వ్యక్తితో సాంగత్యం చేసి ఉండాలి, లేదంటే ఆ వ్యక్తి మీ ఇంట్లో చుట్టమై ఉండాలి, లేదంటే మీ ఆఫీస్లో కొలీగ్ అయి ఉండాలి, ఇంకెవరో తెలిసిన వ్యక్తి కొద్ది రోజులు పరిచయం ఉంటేనే ఆ వ్యక్తి మనకు గుర్తుంటాడు. అలా కాకపోతే ఆ వ్యక్తి మనకు గుర్తుండడు. సో అలాగే భగవంతునితో మనకి సాంగత్యం ఉంటే తప్ప భగవంతుడు మనకు గుర్తురాడు. సో భగవంతునికి సాంగత్యం పెట్టుకునే విధానాలు భగవంతుడు ఇక్కడి నుంచి చెప్తాడనమాట. అభ్యాస యోగ యుక్తేన చేతసా అన్యగామిన అని చెప్తాడనమాట. అందుకే కృష్ణ ఏం చెప్తారంటే,
నిత్యం నన్ను స్మరిస్తూ ఉండు అర్జున. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యేచ మయర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయ. ప్రతినిత్యం నన్నే స్మరిస్తూ ఉంటే గనక అర్జున, నీకు నన్ను గుర్తుంచుకోవడం చాలా చాలా సులభము. నన్ను చేరుకుంటావు. ఒకవేళ అలా కాలేదనుకో నీ ద్వారా అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం పైతి దివ్యం యాతి పార్థాను చింతయన్. నువ్వు కొద్దిగా అభ్యాసం చేయి, నన్ను గుర్తుంచుకోవడానికి, నన్ను స్మరించడానికి. అలా అభ్యాసం చేస్తే గనక చాలా సులభంగా నేను నీకు గుర్తుంటాను అని చెప్పి, కవిం పురాణామనుశాసితారా మనోరణీయాం స్మామనుస్మరేధ్య సర్వస్య ధాతారమచింత్య రూపాం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. అర్జున, నన్ను గుర్తుంచుకోవడం నీకు కష్టమవుతుందేమో అనుకుంటున్నావేమో. నేను ఎలా ఉంటానో చెప్తాను నీకు. నేను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో నా శక్తి ఉంటుంది. ఎలాగైతే సూర్యుడు ఒక చోట ఉండి తన కిరణాల ద్వారా సమస్త భూమి మీద తన కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయో, అదే విధంగా నేను నా దివ్యధామంలో ఉంటూనే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణంలో నా యొక్క శక్తి ఉంది. ఓకే. సో ప్రయాణకాలే మనసాచలేన భక్తియుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతాం పరం పురుషం పైతి దివ్యం. ఇక్కడ కృష్ణుడు ఒక ఉపాయాన్ని చెప్తున్నారనమాట. శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో నీ మనస్సు అచంచలంగా ఉంటే దాన్ని ఒక చోట నిలిపి ఆ భక్తితోటి, యోగ విద్యతోటి నువ్వేం చేస్తావంటే నీ భృగిటి మధ్యలో, రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి ఆ ఆ, నా మీద ధ్యానం చేసావనుకో, అప్పుడు నన్ను చేరుకుంటావు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఎలాగా భగవంతుని ధ్యానించాలంట? మా శరీరం వదిలిపెట్టే సమయంలో హరే కృష్ణ, ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరైనా. దృష్టి నుంచి దేవుణ్ణి భగవంతునిపై స్మరిస్తూ ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. వెరీ గుడ్. ఓకే. భగవంతుడిపై ధ్యానం చేయాలి. ఓకే. ఎలా ఎలా ధ్యానం చేయాలి? భగవంతుడి నామం రెండు పలకాలి. రెండు కన్నుల మధ్య రెండు కనుబొమ్మల వెరీ గుడ్. మధ్యలో భృగుటి మధ్యలో దృష్టిని కేంద్రీకరించి భగవంతుని ధ్యానం చేయాలి. చేస్తే భగవంతుని పొందే అవకాశం ఉంది. అది ఒక విధానం. ఓకే. తర్వాత ఆ యదక్షరం వేద విదో వదంతి విశంతి యది యతయా వీతరాగ ఇదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఆ, ఆ, చక్కటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఆ, ఆ, అసలు ఎవ్వరి మీద రాగద్వేషాలు పెట్టుకోకుండా ఆ, ఆ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండడం వల్ల కూడా భగవంతుని చేరుకునే అవకాశం ఉందంట. ఓకే. తర్వాత సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధన్యాధ్యాత్మన ప్రాణం అస్థితో యోగధారణం. శరీరంలో ఉన్నటువంటి మన శరీరంలో 9 రంధ్రాలు ఉంటాయన్నమాట. ఓకే. 9 9 రంధ్రాలనే నవ 9 ద్వారాలని కూడా అంటారనమాట. ఓకే. ఆ ఆ, 9 ద్వారాల గుండా కాకుండా మళ్ళీ మన నెత్తి మీద ఇంకొక ద్వారం ఉంటుందన్నమాట. దాన్ని బ్రహ్మరంధ్రం అన్నమాట. సో ఆ బ్రహ్మరంధ్రం అంటారన్నమాట. దాన్ని భేదించుకొని వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రారని చెప్పేసి అంటున్నాడు భగవంతుడు. తర్వాత ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యహ ప్రయతి త్యజందేహాం సాయతి పరం గతిం అంటున్నాడు అనమాట. సో గట్టిగా ఓంకార నామాన్ని జపిస్తూ ఆ, ఎవరైతే ఆ ఓంకార నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో ఆ విధంగా కూడా మన శరీరాన్ని వదిలిపెట్టినా నన్ను చేరుకుంటారని చెప్పేసి కృష్ణ చెప్తున్నా అనమాట. ఒకటేమో బుర్గటి మధ్యలో దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేయడము, ఒకటేమో బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఆ, ఆ, మన జీవితం గడుపుతూ ఆ విధంగా మన శరీరాన్ని వదిలిపెట్టడము, ఇంకోటేమో భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి జ్ఞానంతో, ఇంకోటేమో ఆ, ఓంకారనాదాన్ని జపిస్తూ ఆ, ఇలా శరీరాన్ని వదిలిపెడితే తనని చేరుకోగలను అని చెప్పేసి చేరుకోగలరని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. సో ఇవన్నీ ఎంత సింపుల్గా ఉన్నాయి, ఎంత ఈజీగా ఉన్నాయి. అవును ప్రభుజీ. ఓకే. ఎవరు మాతాజీ? మీ పేరు చెప్పండి. సింపుల్గా ఉన్నాయి ఎవరు అన్నారు? సుజాత. సుజాత.
మిగతా వినటానికి వాళ్ళు సింపుల్ చెప్పండి. ఉన్నాయి. వెరీ గుడ్, ఈజీగానే ఉన్నాయి ప్రభు ఇది వినడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరు ప్రభుజీ మీ పేరు చెప్పండి. వినటానికి సింపుల్ గా ఉన్నాయన్నారు. వెంకట నరసింహదాస్ గురూజీ. వెరీ గుడ్ ప్రభు, వెంకట నరసింహదాస్. వినటానికి చాలా సింపుల్ గా ఉన్నాయి. ఆచరించడమే కష్టం. కష్టం. ఓకే. సో మనకి మన మరణానికి మనం ముహూర్తం పెట్టుకుంటామా, ఫలానా సమయానికి నేను శరీరం వదిలిపెడతా, కాబట్టి ఆ సమయంలో నేను ధ్యానం చేస్తూ కూర్చోవాలి, లేదంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి అని మనమే ముహూర్తం పెట్టుకుంటాం. ఎప్పుడో అసలు ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. తెలియదు ఆ సమయానికి. ఆ, అది వేరేనే ఇంకా. ఆ సమయానికి వస్తుందంటే కూడా ఆ ఆ ఫలానా సమయానికి శరీరం వదిలిపెడతారు, మీ ఆయుష్ అంతవరకే అని తెలిస్తే ఇప్పుడే చనిపోతారు. హడలిపోతాం. ఇప్పుడే వెళ్ళిపోతారు మనుషులు. సో అందుకే భగవంతుడు ఎప్పుడైనా కూడా భక్తులకి చాలా సులభమైన విధంగా తరించే ఉపాయాల్ని చెప్తారనమాట. ఓకే. తర్వాత విషయం ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఓకే. సో అందుకే కృష్ణ ఏం చెప్తారంటే, నాతో పాటు అందరూ చెప్పండి, అనన్యచేతాః సతతం అనన్యచేత సతతం సతతం యో మాం స్మరతి నిత్యశః స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ నిత్య నిత్యయుక్తస్య యోగినః. నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభంగా లభ్యుడనై యున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఎవరైతే భగవంతుని నిత్యం స్మరిస్తూ జపిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా సులభంగా ఆయన లభిస్తాడంట. మనం ఎందుకండి హరే కృష్ణ మహామంత్ర జపించాలి అంటే, అలా జపిస్తూ ఉంటే భగవన్ నామం మనకి నాలుక మీద నాట్యం చేస్తుందన్నమాట. నాట్యం చేసి ఆ నామం మనకి ఎప్పుడు గుర్తుంటుందన్నమాట. సో జీవితంలో ఏ సంఘటన జరిగినా హరే కృష్ణ అలా జరిగిందా, హరే కృష్ణ బాగున్నారా, హరే కృష్ణ తిన్నారా, అయ్యయ్యో హరే కృష్ణ వాళ్ళకి అలా జరిగిందా అని ఇట్లా ప్రతి సంఘటనలో హరే కృష్ణ అనేటటువంటి నామము, ఆ కృష్ణ నామం మనకి గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ప్రయాణ కాలంలో కూడా ఆ విధంగా నామం గనుక మనకు గుర్తొస్తే అంతే, ఇంకా మన జీవితం ధరించినట్టే. ధన్యవాదాలు. సో ఇప్పుడు తెలిసిందా జపం మనం ఎందుకు చేయాలో? అవును ప్రభుజీ తెలిసింది. తెలిసింది ప్రభు. ఎంతమంది జపం చేస్తారు? ఇదే అన్నిటికన్నా సులభమైన పద్ధతి ప్రభు. వెరీ అజపం గుడ్ బ్రో. చేసుకుంటాం రోజు. అన్నిటికన్నా సులభమైన పద్ధతి ఇదే. అతి సులభమైనటువంటి పద్ధతి. ప్రతి ఒక్క జీవుడు జపం చేసుకోవచ్చు, భగవంతుని స్మరించవచ్చు, నామాన్ని వినొచ్చు. ఎందుకంటే యోగాభ్యాసాలు, బ్రహ్మచర్యాలు ఇవందరితోని గొప్పయే, అవి చాలా గొప్ప విషయాలు, కానీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావన్నమాట. ఒకవేళ స్మరిస్తూ ఉంటే భగవంతుడు దక్కుతాడని చెప్పేసి తెలుసుకున్నాము. ఒకవేళ భగవంతుడు స్మరణకి రాలేదనుకోండి, భగవన్నామ స్మరణకి రాలేదు, సడన్ గా ఎక్కడో చూస్తున్నాడు, టపక్కన ఒక బండొచ్చి కొట్టేసింది అనుకోండి, స్మరణకు రాలేదు, అప్పుడు ఎట్లా పరిస్థితి? అయినా ముక్తి దొరుకుతుంది ప్రభు. అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడంటే, స్థితే, నాతో పాటు అందరు చెప్పండి, స్థితే మనసి మనసి సుస్వస్తే దుస్వస్తే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితస్మర్త విశ్వరూపం చ మామజం తథా తామ్రియమానం తు కాష్టాపాషాణన సన్నిభం అహం స్మరామి మద్భక్తాం
నయామి పరమం గతిం. నయామి పరమం గతిం. సో భగవంతుడు వరాహ పురాణంలో ఏం చెప్తారంటే, శరీరం బలంగా ఉండగా మనస్సు స్థిరంగా ఉండగా ఎవరైనా నా భక్తుడు నన్ను ఎవరైనా నా భక్తుడు నన్ను ఆ జన్మలేని విశ్వరూపుడైన నన్ను స్మరిస్తే ఆయన మరణ సమయంలో బాహ్యంగా చైతన్యం కోల్పోయి చెక్క పలకలాగా ఉన్నా, ఆయన నన్ను స్మరించలేకపోయినా నేను నా భక్తుడిని స్మరిస్తాను, అతన్ని నేను స్వయంగా పరమగతికి నడిపిస్తాను. ఒకవేళ గనక కొందరు యాక్సిడెంట్ అయిపోయి కోమాలకు వెళ్ళిపోయి కొన్ని రోజులు అట్లనే గడిపేస్తుంటారు, కానీ శరీరం మంచిగా ఉన్నప్పుడు భక్తి చేసి ఉంటాడు. లేదంటే ఇంకో ఏదో ప్రమాదంలో చిక్కుకొని మొన్న చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది మొన్న. ఆ, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయి దాదాపు 242 మంది ఏ, మన సజీవ దహనం అయిపోయారు. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. దాంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం తెలిసిందంటే, దాంట్లో ఒక భగవద్భక్తుడు ఉన్నాడు. అది ఎలా తెలిసిందంటే, ఏరోప్లేన్ మొత్తం కాలిపోయింది, దాదాపు కాలిపోయింది. ఆ, అందులో ఉన్నటువంటి 242 మంది దాకా చనిపోయారు, ఒక్క వ్యక్తి మాత్రం బతికాడు. అయితే ఆ ఏరోప్లేన్ శిథిలాలన్నీ వెతుకుతుంటే ఒక చోట భగవద్గీత దొరికింది. భగవద్గీతకి మీద ఈ ఒక్క పేజీ కూడా చినగలేదు. పుస్తకం ఎట్లా ఉందో అట్లా కొద్దిగా ఇట్లా నలిగింది, కానీ ఫ్రెష్గా ఉంది పుస్తకం. అంటే దాంట్లో భగవద్భక్తుడు ఒకడు ఉన్నాడు. అవును ప్రభుజీ చూపించిండ్రు. సో అట్లాంటి ఘోరమైన ప్రమాదాలు జరగవచ్చు. సో అలాగే ఎవరైనా అట్లాంటి ప్రమాదాల్లో భక్తులు ఎవరైనా చిక్కుంటే, ఎందుకంటే మన మనం జీవితంలో ఏదైనా మార్చుకోవచ్చు, కానీ మన ప్రారంధాన్ని మాత్రం మనము చాలా కష్టం. ఏదైతే మనం ఇంకా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నామో దాన్ని తగ్గించుకోవడం, దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. భగవంతుడు భక్తిలో ఉంటే దాని తీవ్రత తగ్గి మనకి మంచి ఉపశమనం దక్కుతుంది, కానీ దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. సో ఆ ప్రారబ్ధానుసారంగా ప్రారబ్ధ కర్మానుసారంగా మనం ఘోరమైనటువంటి ప్రమాదం వల్ల శరీరం వదిలిపెట్టాల్సి వచ్చిన సమయంలో మనం అచేతనంగా ఉన్న భగవన్నామ స్మరణ చెయ్యలేకపోయినా తానే స్వయంగా నయామి స్మరామి అహం స్మరామి మద్భక్తాం నయామి పరమం గతి, నేనే చేతు పట్టుకొని నా ధామానికి తీసుకెళ్తా అని భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఎవరికి దక్కుతుంది? ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది? భక్తులకి. వెరీ గుడ్. భక్తులకు దొరుకుతుంది పాపం. ఎవరైతే శరీరం మంచిగా ఉన్నప్పుడు భగవన్నామ స్మరణ చేస్తారో వాళ్ళకి ఈ అవకాశం దక్కుతుంది. అంతే బాబు. ఓకే. సో అందుకు మనం భగవన్నామ స్మరణ జపం అనేటువంటిది మన జీవితంలో ఎందుకు అలవర్చుకోవాలంటే, ఆ, ఆ, ఒక్క మాల జపం చేయడానికి మనకి కేవలం 7 నిమిషాలే పడుతుంది. అంతకంటే ఎక్కువ పట్టదు మనకి జీవితంలో. మన సమయం 7 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఒక మాల జపం, ఒక ఒక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు చేయడానికి కేవలం 7 నుండి 7:30 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో మన శరీరం మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక మాల. ఎంతమంది జపం చేస్తున్నారు? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, ఇద్దరు. సో నేను మనం చేస్తున్నాను ప్రభుజీ. వెరీ గుడ్ మదర్. 35 మంది భక్తులం ఉన్నాం మనము. సో 35 మందిలో ఆ, డాడీ అన్నారుగా పడుకో. ఎంతమంది జపం చేస్తున్నారో, భగవన్నామ స్మరణ భగవన్నామ జపం ఎంతమంది చేస్తున్నారో దయచేసి ఒకసారి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. నేను చేస్తున్నా ప్రభు. వెరీ గుడ్ మదర్, హ్యాండ్ రేస్ చేసి పెట్టండి దయచేసి. పెట్టాను ప్రభు. వెరీ గుడ్ మదర్, వెరీ గుడ్. నేను చేస్తున్నా ప్రభుజీ. వెరీ గుడ్ ప్రభు, చాలా సంతోషం. సో 35 మందిలో కేవలం 7 మంది మాత్రమే జపం చేస్తున్నారు, మిగతా వాళ్ళు జపం చేయట్లేదు. 8 మంది జపం చేస్తున్నారు, మిగతా వాళ్ళు జపం చేయట్లేదు. సో ఆ, ఎవరైతే జపం చేయట్లేదో ఈ విషయాల్ని అర్థం చేసుకొని దయచేసి ఆ,
ఎందుకు జపం చేయాలో ఆ జపం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఇప్పటి నుండి భగవన్నామ జపం అనేటటువంటి ఒక గొప్ప సాధనము మీ జీవితంలో మీరు ప్రతిరోజు కూడా సాధన చేయండి. ఎందుకంటే భగవంతుడు ఈ జపం నామ జపం గురించి గొప్ప విశేషాలు ఇచ్చారనమాట. ఆ, మనకి భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్తారు, నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురు సత్తమ. ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక యజ్ఞం చేయకుండా ఏ మనుష్యుడు కూడా సంతోషంగా ఉండలేడు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడనమాట. సో అన్ని యజ్ఞాల్లోకెల్లా సులభమైనటువంటి యజ్ఞము జపయజ్ఞం. ప్రతి మనుష్యుడు కూడా జీవితం సంతోషంగా ఉండడానికే జీవిస్తాడు. నేను నష్టాల పాలు కావాలి, కష్టాల పాలు కావాలి, నా జీవితంలో అన్ని బాధలే ఉండాలని ఎవ్వరు కోరుకోరు. సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో మాత్రం చాలామంది తెలుసుకోరు. మనని సృష్టించినటువంటి భగవంతుడే మనకి చెప్పారు, సంతోషంగా ఉండడానికి యజ్ఞం చేయాలి, జపయజ్ఞం చేయాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనకి భగవద్గీత ద్వారా మనకి అందజేస్తున్నారు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇట్లాగే అంటారులే అని లైట్గా తీసుకున్నాం అనుకోండి, సో దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి భగవంతుడు చెప్పే సందేశాన్ని మనము ఆ, తెలుసుకొని జపం అనేటువంటిది చేయాలన్నమాట. ఎందుకు జపం చేయాలని చెప్పారంటే ఇది యుగ ధర్మం. మనకి ఆ కృతయుగం, కృతయుగాన్నే సత్యయుగం అని కూడా అంటారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాలు ఉన్నాయి. ఈ కృతయుగంలో మనుష్యుల యొక్క వయస్సు 1,00,000 సంవత్సరాలు ఉండేది. త్రేతాయుగంలో మనుష్యుల యొక్క వయసు 10,000 సంవత్సరాలు ఉండేది. ద్వాపరయుగంలో మనుష్యుల యొక్క వయసు 1000 సంవత్సరాలు ఉండేది. కలియుగంలో మనుష్యుల యొక్క వయస్సు 100 వంద సంవత్సరాలు మాత్రమే. 100 సంవత్సరాలకే ఆ, అది తగ్గిపోయింది. ఆ 100 కూడా పూర్తిగా బతకలేడు. 100 ఎవరైనా బతికితే సెంచరీ కొడితే ఇంకా ఆయనని పేపర్లు వేస్తారనమాట, హెడ్ లైన్స్ లా. చాలా అరుదైనటువంటి వ్యక్తి 100 సంవత్సరాలు బతికాడని చెప్పేసి పెద్ద ఫోటో వేస్తారు పేపర్లో. అయితే మరి ఇంత అల్పాయుష్ ఉన్న వాళ్ళకి కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు వయసు ఉండేది కాబట్టి వాళ్ళకి అది ఏం చెప్పారంటే తీవ్రమైనటువంటి తపస్సు చేయడం వల్ల భగవంతుణ్ణి పొందుతారని చెప్పేసి అప్పుడు నియమం ఉండేది. అందుకే ఒక్కొక్కరు 1,000 సంవత్సరాలు తప్ప 10,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళకంత ఆయుష్ ఉండేది, ఓపిక ఉండేది, ఆ ఆ వాతావరణం అలా ఉండేది. అప్పుడు తపస్సు చేయమని చెప్పారనమాట. తపస్సు, ధ్యానం, ఈ అష్టాంగ యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి కృతయుగం నాటి పద్ధతులు అన్నమాట. అప్పుడు సాధ్యమయ్యేవి, అంత వయస్సు ఉంది కాబట్టి. ఆ తర్వాత త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలకి వయసు తగ్గిపోయింది కాబట్టి అంత యజ్ఞ తపస్సు చేయలేరు యాగాలు కానీ వెరీ గుడ్, యజ్ఞయాగాదులు చేయడం ద్వారా భగవంతుని పొందుతారని చెప్పేసి పొందొచ్చు అని చెప్పి అప్పుడు యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటి సాధనం ఇచ్చారు. తర్వాత ద్వాపర యుగంలో విశేష భగవతార్చన, యజ్ఞయాగాదులు కూడా పర్ఫెక్ట్గా చేయలేరు ఆ, అని చెప్పేసి విశేషమైనటువంటి దేవతార్చన, చక్కటి దేవాలయాలు నిర్మించి భగవంతుణ్ణి విశేషంగా అర్చించడం. ఓకే. సో కలియుగంలో అన్- నామజపం. ఆ, తపస్సు తీవ్రంగా చేయలేడు, యజ్ఞాలు పర్ఫెక్ట్గా చేయలేరు. ఎందుకంటే మనం యజ్ఞం చేద్దామని కూర్చుంటాం కానీ దానిలో వాడేటటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కల్తీవే ఉంటాయి. ఎక్కడో ఒరిజినల్ ఇవి కొనుక్కోరు. ఒరిజినల్ నెయ్యి కొనుక్కొచ్చి యజ్ఞం చేయాలంటే ఒరిజినల్ నెయ్యి లీటరు దాదాపు 2,500 నుండి 3,000 ఉంటుంది. మనకి 600కి 500కి దొరుకుతుంది. తెచ్చుకొని చేస్తాం కానీ ఒరిజినల్ నెయ్యి యాక్చువల్గా, ఎందుకంటే 1 లీటర్ పాలల్లో 5 నుండి 10 గ్రాముల నెయ్యి వెళ్తుందంట అంతే. అంటే కిలో నెయ్యి వెళ్ళాలి అంటే, ఆవు నెయ్యి వెళ్ళాలి తీయాలి అంటే ఎన్ని లీటర్ల పాలు మనం మరిగించి తోడేసి వెన్న తీసి నెయ్యి వేయాలి, ఎంత కాస్ట్లీ అవుతుంది. అట్లా ఆ, మనం చాలా మటుకి ఏదో దాంట్లో కొద్ది శాతం నెయ్యి ఉంటుంది, మిగతా శాతం ఇంకేదో ఉంటుంది అనమాట. అట్లా యజ్ఞయాగాదులు కూడా చేయలేము. విశేష దేవతార్చన చేయాలి అంటే కూడా ఆ మనకి భగవంతుని ముందు కొద్దిసేపు నిల్చుంటే కాళ్ళు నొస్తాయి, కూర్చుంటే మోకాళ్ళు నొస్తాయి, అదే పని కూర్చుంటే. ఆ ఆ, సో అర్ధగంటకో గంటకోసారో మళ్ళీ మనం లఘుశంకకి వెళ్ళి రావాల్సి, బాత్రూమ్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఉం? అలా కూడా విశేష దేవతార్చన చేయలేము. కాబట్టి
వయసు తక్కువ, ఓపిక తక్కువ, ఆ, కోరికలు ఎక్కువ. కాబట్టి నీ మనుషులు కలియుగ వాసులందరికీ కూడా జపం చేసుకోండి అని చెప్పి జపాన్ని మనకి సాధనంగా ఇచ్చారనమాట భగవంతుని చేరుకోవడానికి. సో అందుకే మనం జపం చేయాలి. మనము ఎంతో మొత్తం భగవద్గీత వినడం వినేసి ఇంకో 10 రోజులు అయిపోతే మొత్తం భగవద్గీత అయిపోతుంది. పెద్ద విషయం కాదు. విన్నంత మాత్రం చేత ఆ, మనం విన్న విన్న దాంట్లో నుండి మనం ఏం గ్రహించాము అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గీత మనం నేర్చుకునేది మనకి భగవంతుడు ఎందుకు చెప్పాడంటే అందరం సంతోషంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి ఉపాయాలు మనకి భగవద్గీతలో ఇచ్చారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. గీత విన్నాము, టిక్ అయిపోయింది, మన జీవితంలో ఒకసారి భగవద్గీత విన్నానండి చాలు అని అనుకుంటే ఆ, ఓకే, ఎంతో కొంత ఫలితం ఉంటుంది, కానీ పరిపూర్ణమైనటువంటి ఫలితం దొక్కే అవకాశం చాలా తక్కువ అన్నమాట. అందు గురించని భగవన్ నామస్మరణ చేసుకు మనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఎవరైతే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలేమ శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గతః, ఎవరైతే అర్జున నన్ను చేరుకుంటారో భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూను తిరిగిరారు. సో భగవంతుడే ఈ లోకానికి ఒక పేరిచ్చారు. ఏమని పేరిచ్చారంటే అద్భుతమైనటువంటి పేరు. దుఃఖాలయం అశాశ్వతం. సో దుఃఖాలయంలో మనం సుఖాన్ని వెతుక్కుంటున్నాం అన్నమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ఉంగరం పడేసి వెతుక్కోవడం లాగా ఉంటుంది అనమాట. దొరుకుతుందా? దొరకదు. దొరకదు. సో అలాగా ఈ దుఃఖాలయంలో మనం సుఖాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకే, సో భక్తి మనకు ముక్తిని ఇస్తుంది. అందుకే భూతాగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రియాగమే వశపార్త ప్రభావత్యహరాగమే. ఈ సమస్త జీవజాలం కూడా అర్జున పొద్దున సమయంలో పుడుతుంది, రాత్రి సమయంలో మళ్ళీ లయమైపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్తాడనమాట భగవంతుడు. ఎవరి ప్రొద్దున సమయం, ఎవరి రాత్రి సమయం అంటే మన ప్రొద్దున రాత్రి కాదు, బ్రహ్మదేవుడి యొక్క సమయంలో. బ్రహ్మదేవుడు మనని ఎప్పుడు సృష్టిస్తాడంటే తన యొక్క సృష్టి జరిగిన తర్వాత మనని సృష్టిస్తాడు. ఆయన యొక్క డే టైంలో మనని సృష్టిస్తాడు. ఆయన యొక్క నైట్ టైంలో మనం అందరూ కూడా మహాప్రళయం వచ్చి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాం అనమాట. సో బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఎలా ఉంటుందంటే సహస్రయుగ పర్యంతం అహుర్యుద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రంతం తేహో రాత్రి విదోచన అవ్యక్తో వ్యక్త సర్వ ప్రభావత్యహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సమన్యకే భూతాగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమే వశపార్త ప్రభావత్యహరాగమే ప్రస్తస్మాత్తు భావోను అవ్యక్తో వ్యక్త సనాతన అని చెప్పేసి చెప్తాడనమాట కృష్ణ. అంటే బ్రహ్మదేవుడి వయస్సు ఎంత ఉంటుందంట అంటే ఆ ఇప్పుడు మన 4 యుగాలు ఉన్నాయి కదా, ద్వాపర, మన త్రేతాయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం అంటారనమాట. ఆ చతుర్యుగము ఆ చతుర్యుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం అంటారనమాట. ఓకే, అలాంటి మన్వంతరాలు 14 ఉంటాయి. ఆ 14 మన్వంతరాలు అయిపోతే ఒక కల్పం. ఓకే, సో ఒక కల్పం. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క డే టైం ఎంత ఉంటుంది అంటే 71 చతుర్యుగాలు ఇంటూ 14 కలిపితే సహస్ర యుగాలు అయిపోతాయి అన్నమాట. అది ఒక కల్పం అవుతుంది. అది ఆయన రోజు, అంటే డే టైం ఆయనది. ఆ డే టైంలో మనం పుడతామన్నమాట. మళ్ళీ ఆయన ఎప్పుడైతే డే టైం అయిపోయి ఇంకా రాత్రి అయిపోతుందో అప్పుడు మళ్ళీ మనం అందరం ప్రళయంలోకి వెళ్ళిపోతాం. ఆయన రాత్రి సమయం కూడా అంతే. ఆ 1000 యుగాలు, 1000 చతుర్యుగాలు అనమాట. సో దాని కనుక మనం ఆ, మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఉంటుందంటే ఓకే, సో రాశి సో బ్రహ్మదేవుడు యొక్క ఒక రోజు ఎన్ని సంవత్సరాలంటే 1 2 1 2 10 1000 67 కోట్లు 10,000 లక్ష ఇలా 10 లక్షలు
కోట్లు 10 కోట్లు 86,40,00,000 సంవత్సరాలు మన మానవ 86,40,00,000 మానవ సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు అన్నమాట. ఓకే. ఓకే. సో ఆ రోజు టైంలో మన అందరిని ఆయన సృష్టిస్తాడు. ఓకే. సో దాంట్లోనే మనకి రాత్రి పగలు కాలాలు యుగాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఆయన రోజు అయిపోగానే మళ్ళీ మొత్తం లయం అయిపోతుంది. ఓకే. సో ఇట్లా ఈయన బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు ఆయనకు కూడా ఆయుష్ ఉంటుంది. మళ్ళీ ఆయన కూడా శాశ్వతంగా ఏమి ఉండడు. ఆయనకు కూడా 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అనమాట ఆయన కాలం ప్రకారం. సో ఈ అప్పుడు ఒక ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదా. ఆ? సో 86,40,00,000 ఇంటూ 2 ఇంటూ 365 ఇంటూ 100 కొడితే ఎంత అవుతుందో అది బ్రహ్మదేవుడి యొక్క వయస్సు అన్నమాట. అందుకే ఆ, అది అందుకే కృష్ణుడు ఏమంటాడంటే ఆ బ్రహ్మభువనల్లోక పునరావృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటాడనమాట. నువ్వు ఏడికి బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ పుడతావు, ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ పుడతావు, కానీ నా లోకానికి వస్తే నన్ను చేరుకుంటే మాత్రం మళ్ళీ పుట్టవు. ఆ బ్రహ్మ కూడా మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడు. ఓకే. సో జీవులకి వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారం కొన్నిసార్లు ఉత్తమ జన్మలు వస్తాయి, కొన్నిసార్లు అదో జన్మలు వస్తాయి అన్నమాట. మంచి కర్మలు ఆచరిస్తే ఉత్తమ జన్మలు వస్తాయి అన్నమాట. బ్రహ్మ కూడా మనుషుడిగా పుట్టినప్పుడు ఇప్పుడు ఎవరైతే బ్రహ్మ ఉన్నారో ఆయన ఒకప్పుడు జీవాత్మగా ఉన్నప్పుడు ఆయన కూడా మంచి కర్మలను ఆచరించి భగవంతుని సేవలో గడపడం వల్ల భగవంతుడు ఆయనకి ఆ బాధ్యత ఇచ్చారు, సృష్టించే బాధ్యత ఇచ్చారనమాట. సో ఆయన టైం అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆ శరీరంలో నుండి ఆయన కూడా వెళ్ళిపోతారు. ఆయన ఇంకా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ ప్లేస్లోకి ఇంకో జీవాత్మ వచ్చేస్తారు. ఎవరైతే ఆ ఆ ప్లేస్కి ఎలిజిబుల్ ఉండేటటువంటి కర్మలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మళ్ళీ ఆ ప్లేస్కి వస్తారనమాట. ఇలాగా జరుగుతూ ఉందన్నమాట. ఓకే. సో ఆ అందుకే కృష్ణ ఏమంటాడే అవ్యక్తోక్షరి ఇత్యుక్తా తమాహుం పరమం గతిం యం ప్రాప్యరని వర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానమగునో తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో అది ఏ నా దివ్యధామము అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే. సో ఎక్కడికి వెళ్తే మళ్ళీ మనము తిరిగి రామో అది భగవంతుని యొక్క దివ్యధామము. సో ఆ దివ్యధామం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం 15వ అధ్యాయం వచ్చినప్పుడు ఆ దివ్యధామం గురించినటువంటి వర్ణన నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కేవలం కొద్దిగా ఉంటుంది. 15వ అధ్యాయంలో చాలా ఇంకొద్దిగా వివరంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది? ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలే. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి అడుగు సంతోషమే. సో భౌతిక ప్రపంచం బాధలతో నిండింది. అందుకే కృష్ణ ఏమంటున్నారు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గత. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వం బడిసిన వారగుటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగిరారు. అందుకే ఎవరైతే బుద్ధిమంతులు, జ్ఞానులు, ఆ జీవితం గురించినటువంటి జీవితం గురించినటువంటి చక్కని ఆ అవగాహన ఉంటుందో వాళ్ళు భగవద్భక్తి చేస్తారు. ఓకే. ఇందాక చెప్పాను కదా, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ భగవత్ లోకానికి వెళ్తే మాత్రం తిరిగి వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచం అంతా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఆ సుఖాలు ఉంటాయి తాత్కాలికంగా. ఎలాగైతే ఒక ఖైదీకి జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు కూడా 3 పూటలు తిండి పెడతారు, చక్కటి కొత్త బట్టలు ఇస్తారు. అట్లాగే ఆ మన కాలక్షేపానికి ఏవో టీవో అదో ఇదో లైబ్రరీ ఏదో ఉంటది. కానీ అది ఉత్తమమైనటువంటి జీవితమా? కాదు. సో ఖైదీలు ఆ, వాళ్ళు కూడా
3 పూటలు హాయిగా తింటారు, 3 పూటలు. ఇంకా వాళ్ళకి వండి పెట్టే వాళ్ళు ఉంటారు, మనకన్నా మనమే వండుకోవాలి. కానీ ఒక క్లోజ్డ్ ఏరియాలో, స్వేచ్ఛ లేనటువంటి ఏరియాలో ఆ, వాళ్ళు ఉన్నారనమాట. అదే విధంగా మనం కూడా ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో అదంతా కూడా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేనటువంటి లోకం, పరిపూర్ణమైనటువంటి సంతోషం లేనటువంటి లోకం. దాన్ని అర్థం చేసుకొని మనము, సో ఈ లోకాన్నింటిని కూడా, ఈ భౌతిక లోకాల్ని పాలించేది ఎవరు అంటే మన దుర్గాదేవి అన్నమాట. ఎప్పుడైతే ఆవిడ్ని మనము తల్లి నన్ను భగవంతుని వైపు నడిపించు అని కోరుకుంటే ఆవిడ భగవంతుని వైపు నడిపిస్తుంది. అలా కాకుండా లేదు నేను ఇక్కడే ఉంటా, ఈయనే ఉంటా అంటే ఇక్కడే ఉంచేస్తుంది మనల్ని. ఓకే. సో ఎలాగైతే ఒక జైలు సూపరింటెండెంట్ మన సత్ప్రవర్తన ఉందనుకోండి, అధికారులకు చెప్పి ఈయన చాలా సత్ప్రవర్తనతో ఉన్నాడు, సో ఈయనని తొందరగా రిలీజ్ చేయండి అని చెప్పేసి మనకి ఒక మంచి కండక్ట్, మంచి సర్టిఫికేట్ ఇస్తాడు. దానివల్ల మనము జైలు నుండి బయటపడేటటువంటి, ఖైదీలకు జైలు నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ భౌతిక జగత్తులో మనం ఎంతకాలం అయితే భగవద్ భక్తి చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తుంటామో ఆ దుర్గాదేవి యొక్క కృప వల్ల మనము భగవంతుని చేరుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ జన్మ అనేటువంటిది కేవలము బట్టలు మార్చడం లాంటిది. ఓకే. కొత్త శరీరాన్ని, కొత్త శరీరం ఇవ్వబడుతుంది ప్రతిసారి, ఓ శరీరం ఇవ్వబడుతుంది మన కర్మానుసారం. సో అలాగే ఎంతకాలం అంటే ఎంతకాలం అయితే అంతకాలం. సో అందుకే చివరిగా కృష్ణ భగవంతుడు ఏమంటాడంటే, ఆయన అర్జున వేదేషు అయితే భగవంతుడు ఇంకొక విషయం కూడా చెప్తారన్నమాట ఇక్కడ. ఒక ఆ, చాలా ఆసక్తికరమైనటువంటి విషయం చెప్తారనమాట. ఓకే. ఆ, ఏం చెప్తారంటే ఆ, అగ్నిర్జ్యోతిర్ అహు శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్త ప్రయథా గచ్చంతే బ్రహ్మ బ్రహ్మ విదోజన ధూమో రాత్రిస్తథా కృష్ణే షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే అని చెప్తాడనమాట. ఎవరైతే శరీరాన్ని ఆ శుక్లపక్షంలో ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో వదిలిపెడతారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, ఉత్తమ గతులకు వెళ్తారు. ఎవరైతే ఆ శరీరాన్ని కృష్ణపక్షంలో దక్షిణాయన కాలంలో శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు అని చెప్తాడనమాట. మనకి సంవత్సరాన్ని రెండుగా విభజిస్తారనమాట. ఒకటి మన ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం అంటారనమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది దక్షిణాయనం, దక్షిణాయనం అంటారనమాట. ఓకే. సో ఆ, ఉత్తరాయణం ఎప్పటి నుండి మొదలవుతుందంటే మకర సంక్రమణం జరిగిన తర్వాత నుండి మళ్ళీ తొలి ఏకాదశి వరకు ఉండే కాలం ఏదైతే ఉంటుందో ఆ, అప్పటి వరకు ఉత్తరాయణం ఉంటుందన్నమాట. సో మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి ముక్కోటి ఏకాదశి నుండి తొలి ఏకాదశి వరకు ఉండేటటువంటి కాలం 6 నెలల కాలం ఏదైతే ఉందో అది ఉత్తరాయణ పుణ్యకాలం. తొలి ఏకాదశి నుండి ముక్కోటి ఏకాదశి వరకు ఉండే కాలం ఏదైతే ఉందో అది దక్షిణాయన కాలం. సో దక్షిణాయనంలో మరణిస్తే మళ్ళీ వస్తుంటాడు, ఉత్తరాయణంలో మరణిస్తే మళ్ళీ రాకుండా ఉండే స్థితికి వెళ్తాడనమాట. మనం ఏం ముహూర్తం పెట్టుకుంటామా, నేను ఉత్తరాయణంలో భీష్ముడిలాగా మనం ఏమన్నా నేను ఉత్తరాయణంలోనే శరీరాన్ని వదిలిపెట్టాలని మనకేమన్నా ఆ, అంత శక్తులు ఉన్నాయి మన ముహూర్తం పెట్టుకోవడానికి? అందుకే కృష్ణ ఏమంటే శుక్ల కృష్ణే గతి ఏది జగత శాశ్వతే మతి ఏక్యాయత్య నివృత్తిం అన్యయా వర్తతే పునః నైతి శృతి పార్థ జనాన్ యోగి ముహ్యతి కృష్ణ తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని చెప్తాడనమాట. నాయన ఇది సామాన్యమైనటువంటి వాళ్ళకి, ఒక కాలంలో ఒక కాలంలో మరణిస్తే పుడతారు, మళ్ళీ పుడతారు, ఒక కాలంలో మరణిస్తే మళ్ళీ చస్తారు. కానీ భక్తుడు అనేటటువంటి భక్తి యోగికి మాత్రం ఇది మినహాయింపు. ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఆయన నన్ను చేరుకుంటాడు. అందుకే వేదేషు యజ్ఞేషు, నాతో పాటు అందరూ చెప్పండి, వేదేషు యజ్ఞేషు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవా తపస్సు దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టాం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా
అద్యే తత్ ఇదం తత్సర్వమిదం సర్వం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. యోగి పరం పరం స్థానముపైతి చాద్యం. సో వేదాలు నేర్చుకొని గొప్ప గొప్ప యజ్ఞాలు చేసే వాళ్ళకంటే కూడా, అలాగే దయచేసి మ్యూట్లో ఉండండి, అలాగే గొప్ప గొప్ప దానాలు ఇస్తూ పుణ్యఫలాలని సంపార్జించుకునే వాళ్ళకంటే కూడా, వీళ్ళందరికంటే కూడా వీళ్ళందరూ ఏ ఏ స్థితినైతే పొందుతున్నారో అంతకంటే ఉత్తమమైనటువంటి స్థితి అర్జున యోగి పరం స్థానము ఉపైతి చాధ్యం. వేదాలు చదివి గొప్ప గొప్ప యజ్ఞాలు, వేదాలు చదివి గొప్ప గొప్ప యజ్ఞాలు చేసే వాళ్ళకంటే, గొప్ప గొప్ప దానాలు చేసి పుణ్యఫలాలని ఆ, ఆ, పొందే వాళ్ళకంటే భక్తి యోగి అత్యంత ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తాడు అర్జున అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. సో మీకు భక్తి యోగి కావాలనుకుంటున్నారా, లేకపోతే ఆ, భక్తి యోగి కావాలి గురుజీ. ఓకే, సో భక్తి యోగియా లేకపోతే భుక్తి భోగియా? సో భక్తి యోగి అవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ స్థితి అంటే ఇక్కడ భగవంతుడు ఆ, మన భక్తి యోగి అని మెన్షన్ చేయకుండా యోగి అని మెన్షన్ చేశాడు. కానీ మనకి నిజమైనటువంటి యోగి ఎవరనేటువంటిది ఆరో అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాడు మనకి భగవంతుడు. ఆరో అధ్యాయం చివరి శ్లోకంలో యోగీనామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం తేమే యుక్త తమోమత. యోగి ఎవరైతే ప్రతినిత్యం నన్ను భజిస్తూ ఉంటారో ఆయన ఉత్తమమైనటువంటి యోగి అని చెప్పి భగవంతుడు చెప్పాడనమాట. ఆ యోగి గురించి, ఆయనే భక్తి యోగి. ఆ యోగి గురించి మళ్ళీ ఇక్కడ 8వ అధ్యాయంలో ఇవన్నీ ఎందుకయ్యా నాయన, భక్తి యోగికి దొరికేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అందరికంటే టాప్ మోస్ట్ ఫలితం దొరుకుతుంది అని చెప్పాడనమాట భగవంతుడు. సో ఈ భక్తి యోగి అవ్వాలంటే ఏం చేయాలి, భక్తి యోగి అయితే మనకు ఉండేటటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే భక్తి యోగికి ఉండే మినహాయింపులు ఏంటి, భక్తి యోగికి ఉండే ఫెసిలిటీస్ ఏంటి, భక్తి యోగికి ఉండేటటువంటి గ్యారంటీస్ ఏంటి అనేటువంటి విషయాన్ని రేపటి అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట 9వ అధ్యాయంలో. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. ఎందుకంటే మనము ఒక ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నప్పుడు సడన్గా ఏమైనా ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మరి భక్తి చేస్తున్నప్పుడు కూడా మనకి ఎలాంటి గొప్ప మన ఫెసిలిటీస్ భగవంతుడు మనకి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా రేపటి 9వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం అనమాట. సో ఎవరైతే ఆ అధ్యాయం పేరే రాజవిద్య రాజగుహ్య యోగం, విద్యలలోకెల్లా రారాజు, అలాగే గొప్ప రహస్యమైనటువంటి యోగం అని చెప్పి అధ్యాయానికే పేరిచ్చారనమాట. సో అది ఎవరింటారో గొప్ప విషయాలు నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా చాలా గొప్ప విషయాలు తెలుసు, ఆశ్చర్యపోతారు అసలుకి. అంత బాగుంటుందన్నమాట రేపటి విషయము. సో మళ్ళీ రేపు సాయంకాలం మనము 8 గంటలకు కలుసుకుందాము, ఆ అధ్యాయాన్ని చర్చించుకుందాము. సో ఈరోజు 8వ అధ్యాయానికి సంబంధించినటువంటి క్విజ్ భువన మాతాజీ ఉన్నారా? కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామ్. సో మనకి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి క్విజ్ పెడతారు మాతాజీ, దయచేసి క్విజ్ తీసుకుందాం మనం అందరం కూడా. మాతాజీ డిస్ప్లే చేయండి మీరు క్విజ్. ప్రపంచంలో అందరూ రాయవలసిన పరీక్ష ఏమిటి? పుట్టుట, మరణించుట, మార్పు ఉంటారు. ఓకే, సో వర్షం పడుతుంది. ఈ ప్రపంచంలో అందరూ రాయవలసిన పరీక్ష ఏమిటి? పుట్టుట, మరణించుట, మార్పు పొందుట. మరణించుట ప్రభుజీ. ఓకే, సో ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు క్విజ్లో టిక్ పెట్టండి.
ఓకే, కరెక్ట్ ఆన్సర్ మరణించుట. ప్రతి ఒక్కరు కూడా రాయాల్సిందే, ఎవ్వరు తప్పించుకోలేరు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్తేన త్వం శోచితుమర్హసి. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. ఈ ఎన్నో విషయం శ్లోకం గురించి ప్రభు ఇది? ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇది 2వ అధ్యాయంలో వస్తుంది మాతాజీ. నెక్స్ట్ క్వశ్చన్ మాతాజీ. మనము భగవంతుని యొక్క ధామానికి చేరాలంటే ఏం చెయ్యాలి? అంధకారంలో స్మరించాలి, జీవితమంతా భక్తి చెయ్యాలి, సాధన చెయ్యాలి. పై 3 సరైనవే. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మంచిగా చదవండి. ఆ, మనం భగవంతుని యొక్క ధామానికి చేరాలంటే ఏం చేయాలి అనేటువంటిది ప్రశ్న. హరినామ సంకీర్తన చెయ్యాలి. హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రం జపించాలి. జీవితం ఓకే, అంతా వెరీ గుడ్ భక్తి మాతాజీ. చేయాలి. వెరీ గుడ్ మాతాజీ, వెరీ గుడ్ ప్రభుజీ. చాలా సంతోషం. కరెక్ట్ ఆన్సర్, జీవితం అంతా భక్తి చెయ్యాలి. ఓకే, భక్తి మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఎలాగైతే 3 పూటలు తినడంలో మన మూడు పూటలు తినడం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగమో, ఆ విధంగా ఒక పూట భక్తి చేయడం అనేటువంటిది కూడా మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఓకే, తర్వాతి క్వశ్చన్ మాతాజీ. ధ్యాన యోగికి భగవంతుని పట్ల మనస్సు నిలవాలంటే ఏం చేయాలి? ఒంటరిగా ఉండాలి, ఆహారాన్ని నియంత్రించాలి, మనస్సును నియంత్రించాలి. పై 3 సరైనవే. కరెక్ట్ ఆన్సర్. పై 3 ధ్యానం చేయాలంటే ఫస్ట్ ఒంటరిగా ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని వెతుక్కోవాలి. ఆ, తను ఒంటరిగా ఉండాలి. తర్వాత స మన కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. ఈ 3 ఉంటేనే ధ్యానం కుదురుతుందన్నమాట. అవి ఈ కలియుగంలో చాలా అసాధ్యం. ప్రయత్నిస్తే సాధ్యం, కానీ ఆ ప్రయత్నించే లోపు మన ఆయుష్ అయిపోతుందన్నమాట. అందు గురించనే భక్తి యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా సులభమైంది. అది మనం పాటించడానికి ప్రయత్నిస్తే మన జీవితం చాలా శుభమయం అవుతుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ మాతాజీ. ఈ అధ్యాయానికి ఒక చక్కటి ఫలశ్రుతి ఉందన్నమాట. ఆ, మన దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు అమర్తకపురం అనేటువంటి ఒక గ్రామం ఉండేది, ఒక ఊరు ఉండేదన్నమాట. ఇప్పుడు దాని పేరు చేంజ్ అయిపోయింది. ఆ గ్రామంలో భవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా వ్యసనపరుడు అనమాట. సో ఆయనకు తగ్గట్టు ఆయన భార్య కూడా వ్యసనపరురాలు. ఇద్దరు కూడా ఆ, మాంసము, మద్యం ఇవన్నీ స్వీకరిస్తూ ఉండేవారు అనమాట. ఓకే, అయితే ఆ బ్రాహ్మణుడి యొక్క బ్రాహ్మణ వర్ణం యొక్క కర్తవ్యం ఏంటి అంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వేదం నేర్చుకోవాలి. ప్రతిరోజు వేదాధ్యయనం చేయాలి, ఇతరులకి బోధిస్తూ ఉండాలి మంచి మాటలు. పురోహితుడుగా ఉండాలి. పురోహితుడు అంటే పురముల యొక్క హితం కోరేవారనమాట. పురములంటే అందరూ మనుషుల యొక్క హితం కోరేవాడు పురోహితుడు. అలాగూ జీవితం ఉండాలి. కానీ ఇతను కేవలం తన శరీరం యొక్క భోగానికే జీవితం మొత్తం ఖర్చు పెట్టేసేసి చివరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఘోరంగా మరణించారనమాట. మరణించడం వల్ల ఏమయ్యారంటే బ్రహ్మ రాక్షసులు అయిపోయారనమాట. రాక్షసులైపోయి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక తాటి చెట్టును ఆవహించి
ఇంకా అక్కడికి ఎవరు వస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవారు అనమాట. అయితే ఆ, అదే ఊర్లో ఇంకో బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను కూడా చాలా ఆ, మన ఏమంటారు, బ్రాహ్మణులకి అందరూ దానమిస్తే మంచిది అని చెప్తారు. అది వాస్తవమే, మంచిదే కూడా. అయితే ఇతను మాత్రం దానాన్ని స్వీకరించే అర్హతలు ఇతనికి ఉండేవి కావు. ఇతను కూడా పరమ లోభి. ఎంత లోభి అంటే అడుక్కునే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి డబ్బులు లాక్కునేవాడు అనమాట. పట్టకూడని దానాలన్నీ కూడా పట్టేవాడు అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఇతను కూడా చనిపోయిన తర్వాత ఆ తాటి చెట్టుని ఆవహించడం జరిగింది. సో ఈ ఆల్రెడీ తాటి చెట్టును ఆవహించినటువంటి ఆ భార్యాభర్తలు, భవశర్మ ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏమనంటే వాళ్ళ భార్య అడుగుతుంది భవశర్మని, స్వామి మనకి ఎప్పుడు ఈ బ్రహ్మరాక్షస శరీరం నుండి, బ్రహ్మరాక్షస స్థితి నుండి మనం బయటపడతాము, ఇందులో ఉండలేకపోతున్నాము, ఎలాగా, మా వల్ల మనకెప్పుడు ముక్తి లభిస్తుంది అని అడుగుతుంది అనమాట. అనగానే ఆ భవశర్మ బ్రహ్మరాక్షసిగా ఉన్నటువంటి భవశర్మ ఏమంటాడంటే, ఆ, మనము ఈ దీని నుండి బయటకు రావాలంటే ఆ, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మన గురించి ఆ, ఏదైనా మన 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 ఉన్నతి గురించి ఎవరైనా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు వచ్చి మన గురించి ఏదైనా చేస్తే మనము ముక్తి పొందే అవకాశం ఉంది అని చెప్పేసి అంటాడనమాట. అనగానే ఆశ్చర్యకరంగా ఆ భవశర్మ భార్య యొక్క నోటి నుండి కొన్ని పదాలు బయటకు వస్తాయి అన్నమాట. ఏమని అంటే, కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మం అని అంటుందన్నమాట. అనంగానే ఏమన్నావు అనగానే ఈవిడేమంటుందంటే, కిం తద్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం అన్నాను అంటుందన్నమాట. అనంగానే వీళ్ళ శరీరాలు రెండు బ్రహ్మరాక్షస స్థితి నుండి దివ్యమైనటువంటి శరీరాలు పొందుతారు ఇద్దరు. సో ఈ కిం తద్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ అష్టమోధ్యాయానికి మొట్టమొదటి శ్లోకం యొక్క రెండు పదాలు అంతే. కేవలం ఆ రెండు పదాలు ఉచ్చరించడం వల్ల వాళ్ళు బ్రహ్మరాక్షస స్థితి నుండి ఉత్తమ స్థితికి వెళ్తారనమాట. అదే చెట్టును ఆవహించినటువంటి ఇంకొక బ్రాహ్మణుడు కూడా మళ్ళీ మనుష్య జన్మ ఎత్తి ఇంకా ఆ జన్మలో భగవంతుని కఠోరమైనటువంటి నామజపం చేస్తూ ప్రతినిత్యం వారణాసి నగరానికి వెళ్ళి భగవన్నామ స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టి చివరికి భగవంతుని చేరుకుంటారన్నమాట. ఇది ఈ భగవద్గీత అష్టమోధ్యాయంలో ఉన్నటువంటి ఒక శ్లోకంలో రెండు పదాలకు ఉన్నటువంటి శక్తి. అదే మొత్తం అధ్యాయం మనం దాదాపు మొత్తం అధ్యాయం విన్నా మనకెంత ఫలితం వస్తుంది. సో ఈ విషయాన్ని పద్మపురాణంలో శివుడు పార్వతీదేవితో చెప్తారనమాట. సో అది ఈ అధ్యాయం యొక్క గొప్పతనం. ఓకే. సో ఇప్పుడు ఈ అధ్యాయంలోకి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో ఆల్రెడీ ఇద్దరు హ్యాండ్ రేస్ చేసి పెట్టారు, బివివి లక్ష్మి సత్యవతి మాతాజీ అని. మీకు ఏమైనా ప్రశ్న ఉందా మాతాజీ? ఓకే, నాగచంద్రిక మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా మాతాజీ? ఆ, హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ, హరే దండాలు కృష్ణ ప్రణామం. దండత్ ఈ ప్రణామ్ మాతాజీ. 24వ శ్లోకంలో ఆ, అగ్ని, కాంతి, పగలు, శుక్లపక్షం అని వాటికి అవును మాతాజీ. అధిష్టాన దేవతలు ఉన్నారని చెప్పారు. మ్హూ. ఆ, ఎవరు ప్రభుజీ? అగ్నికి ఎవరు, కాంతికి ఎవరు, పగలకి ఎవరు? ఓకే. సో అగ్నికి అగ్నిదేవుడు, వాళ్ళకి వేరే పేరు లేదు. అగ్నిని ఆ, అధిష్ఠించినటువంటి దేవత పేరు అగ్ని. ఓకే. అగ్నిదేవ. అలాగే ఆ, కాంతికి సూర్య భగవానుడు. ఇట్లా ఆయా దేవతలు అధిష్ఠించి ఉన్నారు. అయితే వీళ్ళకి పగలకి పగలకి ఆ దేవత పేరు అంటే ఆ, ఇప్పుడు మ్, సూర్య భగవానుడు ఉన్నాడు. ఆయన వెలుగుని ప్రసారింపజేస్తాడు. ఆయనకి సేవ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఆ సూర్య భగవానుడికి దగ్గర ఇప్పుడు ఎలాగైతే మనకి దేవతల్లో అష్టవసువులని అశ్విని ఆ, సో అశ్విని దేవతలు వాళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఓకే. సో ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు. ఓకే. సో ఇట్లాగా అష్ట వసువులు అని ఉంటారనమాట. 8 మంది వసువులు ఉంటారు. ద్రోణ, ప్రభాస, ధర అని చెప్పేసి ఇట్లా 8 మంది వసువులు ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే భూమి ద్వారా మనకి ఏం లభిస్తుందో వాటిని మనకు అందించడానికి, అలాగే నీటి ద్వారా మనకి ఏం లభిస్తుందో దాన్ని ఇవ్వడానికి, అలాగే సూర్య భగవానుడి యొక్క రశ్మి ద్వారా మనకి ఏం లభించాలో దాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. ఎట్లాగైతే ఒక కంపెనీలో సిఇఓ చైర్మన్ ఉంటాడు, కానీ కింద ఉన్నటువంటి అకౌంట్స్ మన ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా అన్ని కూడా అందరికీ హెచ్ఆర్ డిపార్ట్మెంటు అందరికి శాలరీలు ఇస్తుంది, అకౌంట్స్ డిపార్ట్మెంటు
ఆ, ఆ, మన లెక్కలు కంపెనీకి ఎంత లాభం వస్తుంది ఎంత పోతుంది అనేటువంటి లెక్కలు కడతారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఆ కంపెనీలో అంతా చక్కగా నడవడానికి వాళ్ళు చూసుకుంటారు. అదే విధంగా ఈ సృష్టిలో కూడా శుక్లపక్షానికి ప్రభుజీ, శుక్లపక్షానికి ప్రభుజీ. శుక్లపక్షం అనేటువంటిది అది నెలలో ఒక 15 రోజుల కాలం మాతాజీ. ఓకే. సో దానికి అధిష్టాన దేవత దానికి మన పగలికి అధిష్టాన దేవత ఎవరుంటారు మాతాజీ? సూర్య భగవానుడే. అంటే దానికి ఇంకా అంత డీటెయిల్గా మనము 33 కోట్ల మంది దేవతల పేర్లు ఉన్నాయి మనం. ఓకే. ఇప్పుడు నిద్రకు కూడా నిద్రాదేవి అంటారు. ఆ? ఆ, అలాగే మన గొంతుని ఇక్కడ మనకున్నటువంటి వాక్కుని కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఏది మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అట్లా కొందరు శ్రవణులు అని ఉంటారనమాట. వాళ్ళు వింటూ ఉంటారనమాట. ఇట్లా ప్రతి ఒక్క విషయానికి మనము ఆ, మన క్లుప్తంగా విశేషంగా తెలుసుకోవాలంటే ఇక దానిలోనే మన సమయం అయిపోతుంది. మనం సారవంతమైనటువంటి విషయం ఏం తెలుసుకోవాలి అంటే ఆ, భగవంతుడు చెప్పాడు కదా, వేదేషు యజ్ఞేష్ తపశ్చైవ. భక్తి యోగలం అవ్వడానికి మనం భగవన్నామ స్మరణ చేయడం మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. సో మిగతా విషయాలు అంత డీటెయిల్గా వెళ్ళి మనం తెలుసుకున్నా మనకి పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఏదో తెలుసుకుంటాం అంతే తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దానికంటే కూడా భగవన్నామ స్మరణ గురించినటువంటి భగవంతుని యొక్క నామాన్ని గురించినటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవడం లో సమయం మనం వెచ్చిస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే మాతాజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. వెల్కమ్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు మనం అందరం మళ్ళీ 9వ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి కలుసుకుందాం. హరే కృష్ణ. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో మీ అందరూ చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా భక్తి యోగులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्ण. హరి హరి బోల్ ప్రభుజీ, చాలా వివరంగా మంచిగా చెప్పారు మాకు. Thank కృతజ్ఞతలు you, ప్రభుజీ. Mataji. Hare Krishna. జై Mataji. శ్రీ హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. Hare Krishna. హరే కృష్ణ. Hare Krishna. కృష్ణ ప్రభుజీ. Hare Krishna. Hare Krishna.